జై శ్రీరామ్. హనుమంతుడు మంత్రిపుత్రులను చంపినాడని రావణాసురుడు విన్నాడు. కృంగిపోయినాడు. జాగ్రత్తగా ఆలోచించినాడు. నీతిశాస్త్ర విశారదులు, వీరులు, వాయువేగ సమానులు, సేనానాయకులు అయిన విరూపాక్ష యూపాక్షులను, దుర్ధరుడు, ప్రహలుడు, భాసకర్ణుడు అనే 5 రాక్షసులను పిలిచి, సేనానాయకులారా, మీరు మహాబలవంతులు. మీరు గుర్రాలతోనూ, ఏనుగులతోనూ, రథాలతోనూ బయలుదేరి పొండి. ఆ వానరుని నేను శిక్షించవలెను. మీరు ఆ వానరుని పట్టుకొచ్చే ప్రయత్నము చేయండి. దేశకాల విరోధమైన పని చేయవద్దు. వాడు చేస్తున్న పనులను బట్టి వాడు వానరుడని అనుకోవటానికి వీలు కాకుండా ఉన్నది. ఎన్ని విధాల ఆలోచించినా వాడు మహాభూతంగా తోస్తున్నాడు. మనలనందరినీ నాశనము చేయవలెననుకుని దేవేంద్రుడు వానిని సృష్టించినాడేమో. నేను మీ అందరినీ వెంటబెట్టుకుని నాగులను, యక్షులను, అసురులను, మహర్షులను జయించినాను. అందువల్ల వారు మాకు అవశ్యం అపకారం తలపెట్టి ఉండవచ్చును. అందులో సందేహము లేదు. మీరు మీ బలమంతా ఉపయోగించి వాడిని పట్టుకొనవలెను. వాడు భయంకర పరాక్రముడు. కాబట్టి వాడిని పట్టుకుని రావలసిందే. జై శ్రీరామ్.